ఈ సీజన్లో వచ్చే తేగల్ని మీరు అన్నట్టు గేగులు వీటిని తినగలిగితే అందులో ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ పీచు పదార్థాలు ఉంటాయి. అసలు తేగలు గనక మీరు డిన్నర్లో తింటే నెక్స్ట్ డే నాలుగు గీయక్కర్లా, పేస్ట్ బ్రష్ పెట్టక్కర్లా. అందులో ఉండే ఫైబర్స్ దంతాలు శుభ్రంగా క్లీన్ చేసేస్తాయండి. నోరు ఫ్రెష్ అయిపోతుంది, మార్నింగ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇక తేగలు తిన్న తర్వాత రోజు మూత్రం పోస్తే తేగల వాసనే వస్తుందండి. మలము కూడా తేగల వాసనే వచ్చేస్తుంది. మలం మెత్తగా జాడించి వచ్చేస్తుంది. ఇంట్లో ఉండే ఫైబర్స్ 13 నుంచి 18 గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి. చాలా హై ఫైబర్ ఉంటుంది ఇందులో. ఇందులో ఉండే ఫైబర్లో స్పెషల్ ఏమిటంటే 40% సాల్యుబుల్ ఫైబరే ఉంటుంది, జీర్ణమయ్యే పీచులు. ఇవి ప్రేగుల్లో ఉండే రక్షణ వ్యవస్థను పెంచే బ్యాక్టీరియాల అభివృద్ధికి సాల్యుబుల్ ఫైబర్ భలే బాగా పనికొస్తుంది. ఈ వాతావరణంలో మార్పులకి మనం తినే చల్లటి పదార్థాలు కొన్ని క్రిములు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ క్రిముల్ని రక్షించాలి అంటే ప్రేగుల్లో ఉపయోగపడే సూక్ష్మజీవులు బాగా హెల్ప్ చేస్తాయి.